మామూలు మాస్ కాదు, పగిలిపోయే స్క్రిప్ట్ తో వచ్చాను అసలుకి. ఫుల్ మాస్ కా దాస్కి పడాల్సిన మాస్ మూవీ ఇది. టైటిల్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూరా. ఏ ఈ రీమేట్లన్నీ గట్లా నాతో నడవదు గానీ యూ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. అది కాదన్నా, నేను చెప్పేది ఒకసారి. గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. నువ్వు గామి గామి అంటే అది ఎక్స్పెరిమెంటల్ అనుకున్నాం రా సామి, నా సామి. అది ఎన్నో ఏళ్లుగా తీశారంటూ హైపే పెంచి ఇచ్చావయ్యా హామీ, పెద్ద హామీ. నువ్వు అఘోరాల అడుగేస్తుంటే హిమాలయమే ఎక్కినట్టుంది రా సామి. ఆ స్టోరీ లాజిక్స్ చూస్తూ ఉంటే మైండ్ తప్పి కంపించిందిరా భూమి. ఆ మొత్తం ఫిల్మే అయ్యేసరికి ఆడియన్స్ అందరి ఫీలింగ్ అయితే వైమి, బ్రతుకేమి ఓ సామి, సినిమా గామి. నా బ్రతుకేమి ఇచ్చాడు హామీ, ఇప్పించాడు గామి. పొగుడుతున్నావా లేక? సరే అన్న, నువ్వు పాడిన పాటకైతే ఇంప్రెస్ అయ్యి నీకొక్క ఛాన్స్ ఇస్తున్నా. కానీ సినిమాలో కూడా సేమ్ ఇలాంటి సీనే ఒకటి పెట్టా. మామూలు మాస్ కాదు. టైటిల్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఫుల్ రూరల్ క్రైమ్ డ్రామా ఇది. అబ్బా, ఇలాంటి స్క్రిప్ట్ కోసమేనా నేను ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్. కమాన్ కంటిన్యూ. అసలు ముందు హీరోయిన్ ఎవరు? మెయిన్ హీరోయిన్ మన రాధిక. రాధిక యాప్టేనా? అంటే బాలీవుడ్ లెవెలా? లడ్డు కావాలా నాయనా? అబ్బా, చాలా సెకలు ఉన్నాయి. రాధిక అంటే మన రాధిక క్యారెక్టర్ చేసిన నేహా శెట్టి. గైస్, రాధిక అంటే గుర్తొచ్చింది, మన టిల్లు సిరీస్ పిచ్ మీటింగ్ నేనే చేశాను, మన ఛానల్లో ఉంది. దాన్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి ప్లీజ్. బాబు, రెగ్యులర్ గా వీడియోలు చేయలేవు కానీ మళ్ళీ నీ వీడియోస్ కి ప్రమోషన్సా? ముందు మన రాధిక క్యారెక్టర్ ఏంటో చెప్పు. యాజ్ యూజువల్ రిచ్ మ్యాన్స్ డాటర్, బబ్లీ కోట. కానీ హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉంది, మన అంజలి. ఫ్రెండ్ అంటే ఉత్త ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్. ఏమైనా మరో లడ్డు కావాలా? ఓపెన్ చేస్తే ఫస్ట్ షాట్ గోదావరి జిల్లాలో ఒక ట్రెడిషన్, అంతరించిపోయిన ట్రెడిషన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేంటంటే కత్తి కట్టే ట్రెడిషన్. ఎవరి మీద పగబట్టి ఆ కత్తి కడితే కన్ఫామ్ సావేవాడికి. కత్తి కట్టడమా అంటే? అదే నువ్వు మొన్న బార్బెల్ అని ఒక యూట్యూబర్ కట్టావుగా కత్తి. ఈ సిట్టింగ్ అయితే అయిపోయి నీ కడతా కత్తి. అయినా నువ్వేందేదో కన్ఫ్యూజన్ లో రాయలసీమ అనుకోని గోదావరి తీస్తున్నట్టున్నావు. ఏదైతే ఏంటన్నా, అంతా కూటమే కదా. ఏదో ఒకటి, నాకు మాత్రం మస్తు మాస్ ఎంట్రీ అయితే కావాలి ఈ సినిమాలో. హీరో ఎంట్రీ సెంట్రల్ జైల్లో ఫుల్ చెన్నకేశవరెడ్డి బిల్డప్ ఉండిద్ది. వీపంతా అసలు కత్తి ఘాట్లతో నిండిపోయి ఉండిద్ది. ఏందన్నా అది? మీ ఊరు రోడ్లాగా అన్ని గతుకులు ఉన్నాయి. నెక్స్ట్ సీన్ ఏంటంటే, ఇప్పుడు అంజలి అని చెప్పాను కదా, నైట్ అంతా అంజలి దగ్గర ఉండి ఆమె డబ్బులే కొట్టేసి పారిపోయేటప్పుడు మాస్కా దాస్ విశ్వక్సేన్ అని చెప్పి ఇక్కడ మెయిన్ ఎంట్రీ. మాస్ సరిపోవట్లా, హైప్ సీన్ కావాలి. మాస్ సీనా? ఇలాగే అడ్డమైన మాస్ సీన్లన్నీ ఇరికిస్తా ఉండు, ఉన్న క్రేజ్ కూడా తుర్ర నిలిపోయింది. సౌండ్ వెళ్ళిపోద్ది. అడిగింది పెట్టవయ్యా నువ్వు ముందు. సరే, ఇప్పుడు అందరూ హీరోకి ఒక వాళ్ళ ఏరియాలో ఇంకొక ఆపోజిట్ గ్యాంగ్ ఉండిద్ది. వీళ్ళందరూ కలిసి ప్యాక్ ఆడతారు. ప్యాక్ ఆడేటప్పుడు హీరో గెలుస్తాడు, కానీ దాంట్లో కూడా అంజలిని ఇన్సల్ట్ చేస్తాడు. సో ఇప్పుడు హీరో వాడి చెయ్యి మీద చెయ్యి పెట్టి దాని మీద సారా పోసి అగ్గిపుల్లు వెలిగించి తగలెట్టేస్తా అని చెప్పి మాస్ వార్నింగ్ ఇస్తాడు. వెన్ ఫైర్ ఫైర్స్ ది ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఇది నాకు కావాల్సిన ఫైర్. కమాన్ కంటిన్యూ. ఇప్పుడు హీరో నెక్స్ట్ సీన్ లో ఈ గ్రాసరీస్ లోడ్లు వేసుకెళ్లే ఆటోలు ఉంటాయి కదా, అప్పిలో నార్మల్ ఆటోలు, ఆ టైంలో ఆ ఆటోను ఒక దాన్ని కొట్టేస్తాడు. ఓ, కొట్టేసి దొంగ అవుతాడా? లేదు, డీలర్ అవుతాడు. ఆ తర్వాత లీడర్ కూడా అవుతాడు. అంటే ఏంటి, దోచుకున్నోడే దొరవుతాడనే కాన్సెప్టా? అంతే మరి. పాలిటిక్స్ ఫాలో అవట్లేదా నువ్వు? గోదావరి అంటే హీరోకి ఓన్లీ ఎటకారమే పెడతాం అనుకున్నా, హీరోకి స్మార్ట్ కూడా పెట్టామని ఇప్పుడే తెలిసింది. అదే మరి, హీరో స్మార్ట్ అంటే చూడటానికి స్మార్ట్ గా లేనప్పుడు బ్రెయిన్ బాగా స్మార్ట్ అని చెప్పి చూపిస్తాం అనమాట. ఏందిరో? అబ్బే, నీ గురించి కాదన్నా, క్యారెక్టర్ గురించి. నువ్వు ఫస్ట్ ఈ డైలాగ్ చూడు. అన్నిటికంటే కింద కామం ఇచ్చే దాని కొత్తి పైన ఆకలిచ్చాడు. నీకు మాత్రం అన్నిటికంటే కింద మోకాల్లో ఇచ్చాడన్న బ్రెయిన్. సరే గానీ ఇంతకీ హీరోయిన్ ఏది? అదేందన్నా మాస్కా దాస్ అంటావు, ఈ డార్లింగ్ దాస్ లాగా లవ్ స్టోరీ గురించి అడుగుతావు. ఇప్పుడు ఫస్ట్ ఫైట్ మూవింగ్ లారీ మీద ఫైట్. అబ్బా, ఫైట్ పీక్స్ లో ఉందన్నా. ఈ ఫైట్ మధ్యలో ఒక మాస్ డైలాగ్ నేను చెప్తే ఆండి కొట్టడానికి నువ్వెప్పుడో ఎందుకన్నా? ఈ పంచులేదో నా మీద వేసే బదులు కొంచెం స్క్రిప్ట్ లో రాయొచ్చు కదరా డైరెక్టర్ నాయుడు. సరే గానీ బాగా ఒక్కపోస్తుంది, కొంచెం ఫ్యాన్ ఏం చేయి. అబ్బా, ఇండైరెక్ట్ గా ఏం పసిగడతా ఉన్నా నువ్వు, అసలు ఎగ్జాక్ట్ గా అదే చూపిస్తాం. ఇప్పుడు అక్కడ ఏరియాలో జరిగే శాండ్ మాఫియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పసిగట్టానా? ఏం ఫ్యాన్ అన్నాను, వీళ్ళు శాండ్ అంటున్నాడు. ఏ పాలిటిక్స్ జోలికి ఎందుకయ్యా వెళ్తావు నువ్వు? మన అసలు చిన్న ఛానల్, తేడా వస్తే ఛానల్ ఎగిరిపోయింది. అబ్బే, అస్సలు కాదన్నా, ఇది అంతా గోదావరి సైడ్ కంప్లీట్ ఫిక్షనల్ అని చూపిస్తాము. ఇక్కడ ఏంటంటే ఈ మాఫియాలో 2 గ్యాంగ్స్ ఉంటాయి. ఈ 2 గ్యాంగ్స్ లో ఒకటికి పవర్ కావాలి, ఒకటి పవర్ తో పాటు మనీ కూడా కావాలి. ఓకే, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరేంటి ఇప్పుడు మన హీరో ఫుల్ బ్రెయిన్ వాడి స్కెచ్ లేయటం అంతా స్టార్ట్ చేస్తాడా?
అబ్బే అంత సినిమా లేదన్నా. ఇప్పుడు ఇందాక నిన్ను పాట పాడి ఎట్లాగైతే కన్విన్స్ చేశానో మన హీరో కూడా పాట పాడి ఒక విలన్ని కన్విన్స్ చేస్తాడు. కన్విన్స్ చేసి అక్కడ జాయిన్ అయిపోతాడు ఆయన దగ్గరే. ఏంటి ఒక్క పాటకే? ఏందన్నా ఒక్క పాటకే అని అట్లా సింపుల్ గా తీసేస్తున్నావు? ఒక్క పాటకి అసలుకి సీఎంలే మారిపోతారు తెలుసా మా స్టేట్ లో. నీతో ఏది మాట్లాడినా కాంట్రవర్సీ ఎలా ఉందన్నా. సరే కానీ ముందు హీరోయిన్ ఏది, కొంచెం స్పైస్ యాడ్ చేద్దాం స్క్రిప్ట్ కి. ఇప్పుడు ఎలాగైనా పవర్ సాధించాలని మన హీరో ఫుల్ బ్రోకరేజం చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో హీరోకి ఒక గ్యాంగ్ అవసరం కావాలి. సో దానికోసం ఫస్ట్ పేరు జరిగింది కదా, ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెడతారు. సో మన హీరో వాళ్ళ పిల్లలు అట్లాగా పనులు చేసుకుంటా చదువుకోకుండా వాళ్ళ భార్యలు కష్టపడటం చూడలేక జాలితో హోల్డే గ్రే క్యారెక్టర్ అన్నావు కదా, మళ్ళీ ఈ అంతా మంచిగా అనే లత్కోర్ మెసేజ్లన్నీ ఎందుకు? అబ్బే హీరో గ్రేనే, ఇందులో హీరో బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే జాగ్రత్తగా వినన్న, ఎవరైతే జైలుకు వెళ్ళారో వాళ్ళని విడిపించి వాళ్ళ హెల్ప్ ద్వారా కుర్చీలో కూర్చున్న వాళ్ళని దించి ఈయన కుర్చీ ఎక్కడానికి చూస్తాడనమాట. పాలిటిక్స్ వదలవా అన్నా నువ్వు? అయినా అన్ని డబ్బులు ఎక్కడొచ్చాయి మన హీరో గారికి? ఏముందన్నా, మన విలన్ దగ్గర చేరాడు కదా ఒక విలన్ దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళి మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం, రియల్ ఎస్టేట్ లోకి దిగుదాం, మొత్తం నేను చూసుకుంటా, నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పి డబ్బులు దొబ్బేస్తాడు. నిజం చెప్పనా, ప్రొడ్యూసర్ దగ్గర కూడా నువ్వు ఇలా చెప్పి డబ్బులు తీసుకున్నావు కదా. ఇంకా అలా కంటిన్యూ అవుతూ అలా ఎదుగుతూ ఉంటాడు అనమాట, స్టెప్ బై స్టెప్. వీళ్ళ టీం అంతా కలిసి పొద్దునంతా ట్రాన్సాక్షన్స్, రాత్రంతా రిలాక్సేషన్స్. అన్నా ఇప్పుడు ఈ టైంలో మన బాలయ్య బాబు ఇన్స్పిరేషన్ తో ఒక ఫెమినిజం డైలాగ్ వేస్తే ఎలా ఉంటుంది అంటావు? ఏది ఇది, అమ్మాయి కనిపిస్తే ముద్దన పెట్టేయాలి, అదేనా? ఉంది అలాంటి డైలాగ్ ఉంది. నీకు అలా అర్థమైందా? సరే కానీ ఇంకో లడ్డు ఏది, వేర్ ఈస్ ద హీరోయిన్? ఇప్పుడే ఒక క్రింజ్ బర్న్ యాక్సిడెంట్ లవ్ సీన్ ఉండిద్ది, ఇక్కడ నీ ఓవర్ యాక్షన్ తో హీరోయిన్ ఎంట్రీ. మేకప్ ఏంటి అంత ఉంది? సర్లే నాకెందుకు, ఇప్పుడు మన హీరోయిన్ ఎంత ఇది చేస్తున్నావంటే యాజ్ యూజువల్ గా విలన్ డాటరేగా. ఓసిదీనమ్మా, అసలు ఎలా కనిపెట్టావన్నా ఈ ప్లాట్ ట్విస్ట్ నువ్వు? ఆ బొంగు, నేను రాసిన దమ్కిలో స్క్రీన్ ప్లే ఇంకా ఫార్ బెటర్ గా ఉండిద్ది. అయినా ఏందన్నా ఇది ఇంత లాగ్ ఉంది? గోదావరి యాసలో ఉండే స్పీడ్ కి నీ స్క్రిప్ట్ లో ఉండే స్పీడ్ కి అసలు సింకే లేదు. అబ్బే లేదన్నా, ఇప్పుడు చూడు ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ పెట్టా. హీరోకి బాస్ ఉన్నాడు కదా, ఆయన్ని కిడ్నాప్ చేసి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఉండిద్ది. అపోజిషన్ విలన్ కూడా వదలడు, ఆయనది కూడా ల్యాండ్ కబ్జా చేసి పార్ట్నర్ అవుతాడు. ఏందన్నా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లా. ఈ బండి కొట్టేసేమో డీలర్షిప్ అంటావు, ల్యాండ్ కబ్జా చేసి పార్ట్నర్షిప్ అంటావు, పోనీ ఇదే ఊపులో హీరోయిన్ తో రిలేషన్షిప్ అని కూడా చెప్పేయి. అంటే అది యాజ్ ఇట్ ఈస్ రాసావా? ఇంక నన్ను దేవుడే కాపాడాలి. సరే కానీ విలన్స్ ఏంటి మరి ఇంత మఫాగాడ్లాగా ఉన్నారు? కొంచెం పవర్ఫుల్ గా ఉంటే బెటర్ ఏమో. ఏందన్నా నువ్వు, అసలు నీకు ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్ ప్లాన్ చేశాను నెక్స్ట్ సీన్స్ లో, మరి ఆ మాత్రం తగ్గియాలి కదా విలన్లని. అయినా నీ స్లాంగ్ కంటే కామెడీ ఏముందిలే సినిమాలో. ఎగ్జాక్ట్లీ అన్న, మనం ఏమన్నా యూట్యూబ్ ఛానల్సా ఈ రైటింగ్స్ అన్ని నేర్చుకొని స్క్రిప్ట్ అంతా వర్క్ చేసి కరెక్షన్స్ అన్ని చేసుకోవడానికి? మన అన్ని సినిమాలు లార్జ్ స్కేలు, మన వాళ్ళ తీసుకుంటూ పోతే జనాలు బరాబర్ చూస్తారు. ఏంటి మధ్యలో ఛానల్ ప్రమోషన్సా? రెండోసారి అవసరమా? మరేం చేయమంటావు, మా ఛానల్ ఎవడు లేపక్కర్లే, మాది మేమే లేపుకుంటాం. సర్లే చూస్తారులే గానీ ఏడవకు, అసలే ఎద్దులా ఉన్నావు, నువ్వు ముందు క్యారెక్టర్లోకి రా. హే ఆగు అన్న, ఏందన్నా ఇంతసేపు అయింది? అసలు సాంగ్, వేర్ ఇస్ ద సాంగ్? నాకు అర్జెంట్గా లవ్ సాంగ్ కావాలి. అండ్ ఆ సాంగ్ లో మన అన్నగారు బొమ్మ వేద్దాం, తెలుగు వాడి ఆత్మగౌరవం అని, బాగుండిద్ది. లవ్ సాంగ్ అన్నగారు తెలుగోడి, ఓకే పెట్టేద్దాంలే. కానీ ఇప్పుడు చెప్పేది నువ్వు మెయిన్ ఏంటంటే హీరోయిన్ కి తెలిసిపోయింది ఏది, హీరోనే వాళ్ళ నాన్ ల్యాండ్ కబ్జా చేసేసాడని తెలిసిపోయింది. ఓ డి అమ్మా, మరేంటి వీడియోలాగో ఇది గ్రే క్యారెక్టర్ కాబట్టి మన హీరోయిన్ ని కిడ్నాప్ చేసేసి మరి? అబ్బా చాలా ఆశలే ఉన్నాయి లోపల, అంత సినిమా లేదన్నా. మళ్ళీ సోది చెప్పి కవర్ చేసేస్తాడు హీరోయిన్ ని. చెప్పాగా హీరోయిన్ బబ్లీ కోట అని. ఏందన్నా? సరే ఇక్కడి నుంచి స్క్రీన్ ప్లే అయితే నేను లాగేసుకుంటానన్నా. ఇది అసలుకి మరి మన హీరోయిన్ క్యారెక్టర్ కంటే వీక్ గా ఉంది మన స్క్రీన్ ప్లే. బా హీరోయిన్ క్యారెక్టర్ వదిలేయన్నా, లాస్ట్ సినిమాలో ఆవిడ రాధిక క్యారెక్టర్ ఫుల్ ఇంటెలిజెంట్ అండ్ బ్యాడ్ కదా, కొంచెం టైప్ కాస్ట్ చేద్దామని చెప్పి ఇందులో కొంచెం డమ్ము చేసా అంతే. తర్వాత ఆమెకు రోల్ ఉంది, నువ్వు వెయిట్ చేయి. టైప్ కాస్ట్ అంట, టైప్ రైటర్ అంత స్లోగా ఉంది ఈ సినిమా. తర్వాత మన అన్నా అసలు మెయిన్ మర్చిపోయా, వేర్ ఇస్ ద లిప్ లాక్? నాకు అర్జెంట్ గా లిప్ లాక్ కావాలి. వర్షంలో అయితే ఇంకా బాగుండిద్ది. లిప్ లాక్ కాదు, హెమ్ లాక్ ఇప్పియాలి నీకు. సరే ఇప్పుడు నీ సరదాలన్నీ తీరితే స్టోరీలోకి వస్తా. నెక్స్ట్ విగ్రహ రాజకీయం సీన్. అసలు ఈ సీన్లో నీకు ఇస్తానన్న ఎలివేషను మామూలుగా కాదు. రెయిన్లో ఫుల్ రెయిన్ సీక్వెన్స్లో అలా జనాలు ఇట్లా సైడ్ అవుతుంటే నువ్వు మధ్యలో నడుచుకుంటూ వస్తావు, బీజిఎం మామూలుగా ఉండదు సీన్. నిజంగానే బుర్ర మింగేలా ఉందన్న. అసలు వీడు ఎలాగో డబ్బులు దొబ్బేసి ఇలా సీటు కొనుక్కున్నాడని చూపించేశాం కదా, మళ్ళీ ఈ బొక్కలో సీన్ ఎందుకు చెప్పు? మరి కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అవ్వాలంటే ఫేస్ ఆఫ్ ఉండాలి, ఇలా ఆడోళ్ళు గాజులని డైలాగులు ఉండాలి, ఫుల్ రెయిన్ సీక్వెన్స్ ఉండాలి, జనాలు గొడుగులు పట్టుకొని నిలబడాలి, అదంతా వేరే లెవెల్ అన్న హైపు. అయినా వీడు నైట్ ఎక్కడో ఈ తలకాయ కొట్టేసినట్టు చూపించావు, మళ్ళీ ఎందుకు ఆ సీన్ లో ఆ తలకాయని తెచ్చి ఇలా చేతులు వెనకాల పెట్టుకోవటం? ఓ పని చేయి, అది నేను లోపల వెనకాల దూర్చుకుంటా, షార్ట్ అయిపోయాక మన ఇద్దరం కలిసి పీక్కుందాం.
We don't have a better plan. You're going to have to stick it in your act. ఇప్పుడు మనోడు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఏది విలన్ డబ్బులు పంచే గెలుస్తాడు. ఫుల్ స్వాగు గెటప్ అంతా మారిపోయింది. పెద్దరాయుడు జమానా. పెద్దరాయుడు జమానా ఎవరికి కావాలి భయ్యా? మాదంతా పోకిరి జమానా, బూతులు కావాలి మాకు. పెడదాం అన్ని పెడదాం. ఇప్పుడు మెయిన్ స్టోరీ. మళ్ళీ ఆగు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అంటే బ్యానర్ల మీద రాయిస్తారు కదా, ఈ పులివెందుల పులి, పల్నాటి పులి అని చెప్పి. మనకు కూడా అలాంటిది ఏమన్నా చిన్న ట్యాగు? నీకు మాస్కా దాస్ అలాగా ఉంది కదా, అదే పెట్టేద్దాం. మాస్కా దాసు నల్లా అన్నా, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ మనది, ప్లీజ్. అంటే అన్నా టైటిల్ బాగా పవర్ఫుల్ గా ఉండాలి. సర్లే, నువ్వేదో ఆల్రెడీ మైండ్ లో ఫిక్స్ అయ్యావుగా. ఏది లైనా టైగరా? భువనిస్తున్నావేంది? ప్రతివాడు పులులు సింహాలు. ఇప్పుడు మన పెద్ద ఆయనది ఒక సినిమా ఉండదు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అని. సో దానికి కొంచెం ఒక ట్రిబ్యూట్ లాగా ప్లాన్ చేద్దాం, బాగుండిద్ది. ఆయన నువ్వెప్పటి నుంచి భజన కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తానవన్నా? ఆల్రెడీ ఒక ఆయన ఉన్నాడు, 20 years నుంచి కొడతానే ఉన్నాడు భజన. ఎప్పటికీ ఇండివిజువాలిటీ లేకుండా పోయింది. భజనేం కాదు భయ్, ఏదో మన ఈవెంట్స్ కంతా వచ్చి కొంచెం సపోర్ట్ ఇచ్చారు కదా అని చిన్న అభిమానం. ఆయన నీకు అట్లా అనిపిస్తే చెప్పు, ఇప్పుడు ఒక చిన్న స్పూఫ్ వేద్దాం. అబ్బా హ్యాపీ. ఇప్పుడు మరి మన హీరో ఇంకా డార్క్ అవుతాడా? డార్క్ చాక్లెట్ కంటే డార్క్ నా కొడుకులా తయారవుతాడు. అంత వైట్ గా ఉన్న మన హీరోయిన్ కూడా మోసం చేస్తాడు. ఈ సినిమా సైన్ చేసినప్పుడే ఆవిడ మోసపోయిందిలే. కానీ ఇప్పుడు హీరోయిన్ హ్యాపీ చేయడానికి ఆ కబ్జా చేసిన ల్యాండ్ నిజంగానే పేదలకి ఇచ్చేట్టు ఒక పునాది రాయి అదేసి కొంచెం షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. కానీ అదే టైంకి నాజర్ గారు వచ్చి MR1 తీసుకొని అక్కడికి వస్తారు. అమ్మ ఫస్ట్ టైం ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందన్న. ఇప్పుడు ఏంటి నాజర్కి ఆయనకి హెడ్ టు హెడ్ ఫైటా? ఇది పొలంలో కచ్చి తీసే సీన్ లాగా. ఈడే కొడతాడు ఓన్లీ వన్స్ ఫసాక్. ఏంటి ఒక్క చెంప దెబ్బకే? మరి సిట్టింగ్ ఎమ్మెల్యేని కొడితే అలాగే ఉంటది. పాలిటిక్స్ వద్దు, ఛానల్ లేచిపోయింది. సరే, ఇప్పుడు కన్న తండ్రి చనిపోయాక కూడా మన హీరోయిన్ హీరో దగ్గరే ఉంటే మాత్రం నాతోనే కాదు. లేలే, ఇక్కడ కొంచెం డ్రామా కోసం హీరోయిన్ వెళ్ళి హీరో మీద కేసు పెట్టింది. ఇక్కడ హీరో పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు విలన్స్ అటాక్. ఏంది 3 పోట్లు గోదారమ్మకు వదిలేశాడా? ఆ 3 ఒక్కటన్నా పడరాని చోట పడుంటే పరిస్థితి ఏంది? 1 2 3 అమ్మా ఇంకొంచెం పైన తగ్గితే ఏమైపోయావండి. ఇక్కడ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ స్టార్ట్ అయిద్దన్నా. అసలుకి యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసా. అసలుకి ఉగ్ర రూపమే నీది. ఇంకా ఓకే హీరో కూడా దెబ్బలు తగ్గుతున్నాయి, సచ్చి సైడ్ చంపుతున్నాడు, అందరినీ బానే ఉంది. కానీ ఇదంతా అయిపోయాక నాకు చిన్న పోలీస్ డ్రెస్ లో ఎలివేషన్ పెట్టు, బాగుండిద్ది. సరే అయితే సెకండ్ హాఫ్ నువ్వు తీస్తావా? నాకు కూడా సగం రెమ్యునరేషన్ కలిసి వచ్చింది. సర్లే, కోప్పడకన్నా, ఏదో కోసం సాయం చేద్దామని. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ సినిమాకి నీ రోల్ కి ఎవరైనా మంచి గోదావరి ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పిద్దాం. స్లాంగ్ ఎంకరేజ్ చేయరా. సర్లే, ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్. అదేంటంటే హీరోని షూట్ చేసిద్ది, కానీ హీరో బతికే ఉంటాడు. అలాగ ఒక డెడ్లీ డైలాగ్ చెప్తాడు, నేను పాపిరా, చిరాయి ఉండరా, చావండ్రా అని. కట్టుపన్నా ఇంటర్వెల్ అయిపోగానే ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తాం. ఏంది ఇప్పుడు మళ్ళీ వీడికి ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందా? ఈ యాజ్ యూజువల్ ఒక పేతాస్ ఫ్లాష్ బ్యాక్ పెట్టి దీనివల్ల వీడిందంతా చేస్తాడని చెప్పి చూపిస్తావా? అంతే అన్న. ఇప్పుడు మన హీరో ఫాదర్ ఎంట్రీ మన సాయి కుమార్ గారే. హీఈస్ పూర్ ఇన్ స్టేటస్ బట్ రిచ్ ఇన్ నేచర్. మన హీరోయిన్ ఫాదర్ ఉన్నాడు కదా, మన హీరో చేతే చిన్నప్పుడు స్వయంగా కన్న తండ్రికి బతుకుండగానే నిప్పు పెట్టిస్తారు. ఆ పగతో ఇప్పుడు మన హీరోయిన్ ఫాదర్ కూడా లేపేశాడు. అంతే. సరే, ఇప్పుడు మెయిన్ తలే పోయింది, ఇంక సినిమా ఎలా వెళ్ళింది ముందుకి చెప్తా. మరి ఇంత వైలెన్స్ అయ్యాక ఒక చిన్న ఎమోషనల్ రొమాన్స్ బిట్ పెట్టాలి కదా. అసలు ఎంత లాగ్ అవుతుందో అర్థమవుతుందా? థియేటర్ లో ఆడియన్స్ సినిమాలు చూడరు, క్రికెట్ చూసుకుంటారు ఫోన్ ఓపెన్ చేసి. సో ఇప్పుడు కొత్త విలన్ ఎంట్రీ. వీడెవడంటే మన హీరోకి బాస్ ఉన్నాడు, అదో ఒక విలను, ఆయన కొడుకు అనమాట. వీడు రావడంతోనే హీరోయిన్ ని కిడ్నాప్ చేసి రోడ్డు మీద పడేసి ఫుల్ హీరోకి ధమ్కి ఇస్తాడు. ఇప్పుడు హీరో ఫుల్ రేజ్ మీద ఉంటాడు. అసలు ఆ రేజ్ లో వెళ్ళి అందరినీ నరికేస్తాడు. అది చెప్పండి నా కమాన్. లేదు, హీరోయిన్ వచ్చి కొంచెం గొడవబడి ఇవన్నీ వద్దు ఆపేమని చెప్పిద్ది. హీరో కూడా కన్విన్స్ అయ్యి ఆగుతాడు. ఇప్పుడు కొంచెం ఒక ఎమోషనల్ సీన్. ఏందన్నా యాక్సిలరేటర్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంజన్ ఆపేస్తున్నావు? సర్లే, ఓకే, ఏదో బానే ఉందిలే గానీ మరి ఇప్పుడు ఏంటి ఎమ్మెల్యే రత్నాకర్ డౌన్ఫాలా? మరి అంతే కదా. ఇప్పుడు ఇచ్చిన హామీలు చేయడు, ఇల్లు కట్టిస్తానని కట్టించడు, మరి ఏం చేస్తాడు? ఎలక్షన్స్ వస్తే ఓడిపోతాడు. సో ఇప్పుడు ఎలాగో పవర్ లేడని చెప్పి విలన్స్ మళ్ళీ అటాక్ చేస్తాడు. కానీ ఈసారి అంజలి హెల్ప్ తో తప్పించుకుంటాడు. అంజలికి ఎలా తెలిసింది? ఏమో నాకంతే, అన్ని ఎలా తెలిసిపోతే అంతే. ఓన్లే అట్లీస్ట్ యూజ్ ఉంది రోల్ కి.
ఓకే అన్న, ఇప్పుడు ఎలాగో ఆల్మోస్ట్ ఎండుకు వచ్చేసాము, కానీ రన్ టైం కొంచెం లాగాలి కాబట్టి ట్రెడిషన్ ప్రకారం నో. మరి తప్పదన్నా. ఏయ్ నో. కొన్నిసార్లు తప్పవన్నాయి ప్లీజ్. బాబు వద్దురా బాబు. ఐటమ్ సాంగ్ తో మోతం మోగిపోద్ది అసలు. ఎప్పటి ట్రెండ్ అన్నా ఇది, ఇక చేంజ్ అయ్యేది లేదా? ఇలాంటి ఫిల్లర్స్ అన్ని కామన్ అన్న సినిమాలో, నువ్వు ఎంజాయ్ చేయి. సో ఇప్పుడు ఏంటంటే మన విలన్స్ ఈసారి హీరో ఇంటి మీదకి దాడి చేస్తారనమాట. సో ఇంకా హీరో ఎలాగో పవర్లో లేడు కాబట్టి ఇంకా కాంప్రమైజ్కి వస్తాడు. ఓ హీరో కాంప్రమైజ్, నైస్. తర్వాత ఏముంది, కాంప్రమైజ్కి వస్తాడు, కానీ రివర్స్ లో దమ్కి ఇచ్చి తలకాయలో కత్తి తిప్పి గోదావరిలో పడేస్తాడు. ఫుల్ మాస్. అబ్బా, ఇప్పుడు డైరెక్ట్ గా ఈ ఢిల్లీ మళ్ళీ రివర్స్ లో కేసు పెట్టినా అక్కడ ఐ విట్నెస్ ఉన్నారు పక్కన, ఇది ఎదురుగా పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వీడి పైగా పవర్ లో కూడా లేడు. ఏం కానీ చెప్పు. ఏహే అదంతా సినిమాటిక్ లిబర్టీ అన్న. ఇప్పుడు చూడు, ఇలాగ కాంప్రమైజ్ పిలిచి ఇలాగ రివర్స్ అయ్యాడని చెప్పి హీరో ఫ్రెండ్సే హీరో మీదకి రివర్స్ అవుతారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు, కానీ మేము మొక్కలు చూసుకోవాలని చెప్పి. ఓకే ఇదేదో బానే ఉంది. తర్వాత కానీ వీళ్ళు ఏంటంటే ఈ హీరో మీదకి రివర్స్ అయినా హీరోకి హెల్ప్ చేద్దామని చూస్తారు, కానీ మన హీరో అయితే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వీళ్ళు ఎదురు తిరిగి వీడి మీద అటాక్ చేయాలనుకుంటున్నారని చెప్పి. సో వాళ్ళందరినీ అంజలి ద్వారా పిలిపించి విషం పెట్టిన అన్నం పెట్టి చంపేయడానికి ప్లాన్ వేస్తాడు, కానీ తర్వాత రియలైజ్ అవుతాడు. అబ్బా, సినిమా స్టార్ట్ అయిన ఇంతసేపటికి కొంచెం సస్పెన్స్ స్పీడ్ అందుకుందన్నా. కమాన్ చెప్పు. ఇక్కడి నుంచి నేను బాగా కన్ఫ్యూజ్ అయ్యానన్న. అందుకే వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన కలిసా, ఆయన మంచి సజెషన్ ఇచ్చాడు. అదేంటంటే ఇదే టైంకి హీరోయిన్ కూడా పురుటి నొప్పులు వస్తాయి. సో ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ హీరోయిన్ ఒకే హాస్పిటల్లో ఉంటారు. అంజలి మన హీరో దగ్గరకు వచ్చి అరే ఇంత చీప్ గాడి అనుకోలేదురా అని చిల్లరగా చెప్పిద్ది. ఇది స్టార్ట్ గా మన హీరోయిన్ వినేసిద్ది. హీరోయిన్ తో పాటు ఈ గ్యాంగ్ మెంబర్స్ పిల్లలు కూడా వింటారు. సో వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ మీద అటాక్ చేస్తారు. ఈ అటాక్ లో హీరోయిన్ హీరో కొడుకు ఇద్దరు చచ్చిపోతారు. లంకలో పక్క 10 తరాలు కాదన్నా, మన సినిమాలో లాగ్ 2 గంటలు ఉంది, ఒక 25 మినిట్స్ మంచిగా తీసావో లేదు మటాష్. నువ్వు క్లైమాక్స్ వినన్నా ముందు ఈ విలన్ చిన్న దొరగాడు ఎవడైతే ఉన్నాడో ఆ పిల్లల్ని చంపేస్తాడు, కానీ ఆ కేసు హీరో మీద పడింది. సో ఈ హీరో ఫ్రెండ్స్ వీళ్ళందరూ పగబడతారు, వీడి మీద కత్తి కడతారు. క్లైమాక్స్ లో హీరో కూతురు వచ్చింది. ఈ కూతురికి నిజాలన్నీ చెప్పే టైంలో ఆ పిల్లల్ని ఏం చంపలేదు చిన్నదొరే చెప్పాడని చెప్పి హీరో కూతురికి చెప్తాడు. ఇప్పుడు అప్పుడు ఏ లేదు, మన గ్యాంగ్ మెంబర్స్ కూడా చాటుగా అక్కడే నిలబడి ఉంటారు. హీరో మంచోడని రిలీజ్ అయిపోయి వాళ్ళ పిల్లలకి వెళ్ళి నదిలో కలుపుతారు కదా, యాషెస్ అంతా అది చేసుకుంటారు, అంత అయిపోయింది. ఎక్కడన్నా ఇంక శుభంగా చేద్దామా? మర్చిపోయా, అసలు నీకు టైగర్ అని ట్యాగ్ పెట్టాక మరి దాన్ని జస్టిఫై చేయాలి కదన్నా. ఈ చిన్న దొరగాడిని నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మోరికి బలిస్తావు, ఫుల్ కాటేరమ్మ స్టైల్. సో ఇది ఫ్రెండ్స్ మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పిచ్ మీటింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉందో, కొంచెం టూ మచ్ వెళ్ళారా, అదేమన్నా ఉంటే కింద కామెంట్స్ లో రాయండి. ఇప్పుడు విశ్వక్సేన్ గారి వర్క్ అంటే నాకు చాలా ఇష్టమైంది, బట్ ఈ సినిమాకి మంచి పొటెన్షియల్ ఉంది. ఓకే ఈ కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్లీ అటర్లీ ఫెయిల్ అయింది. అండ్ విశ్వక్సేన్ గారు కూడా ఒక సినిమా 2 hours ఉన్నప్పుడు ఒక 30 minutes సినిమా గ్రిప్పింగ్ ఉందంటే మాత్రం కష్టం. దట్స్ ఆల్ ఫర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.